బెహ్రా. ఇంకా ఇలాగే నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఏ అరుపులు వస్తున్నాయో నువ్వు స్క్రీన్ మీద వస్తుంటే థియేటర్లో రేపు ఇలాగ అరుపులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అండ్ చాలా సటిల్గా చేస్తాడు, చాలా అండ్ వన్ ఆఫ్ ద గుడ్ రైటర్ ఆల్సో. అండ్ నేను కూడా నిన్ను ఒక నెక్స్ట్ వెన్నెల కిషోర్ లాగో లేకపోతే ఒక సత్య లాగో వైవహర్ష లాగో ఒక పెద్ద స్థాయిలో చూడాలి. అండ్ డెఫినెట్గా ఐ నో 1-2 yearsలో నువ్వు డెఫినెట్గా మాకు కూడా డేట్లు ఇవ్వు, ఆ స్థాయికి బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా మధు గారు ప్రతి చోట అంటే దేవుడు వరం ఇచ్చిన పూజ వరం లేనట్టు ఈయన డైరెక్టర్ ఓకే అన్నా కూడా ఈయన వెనకాల నుంచి మానిటర్ వెనకాల నుంచి ఇలాగ అంటుంటాడు. థర్డ్ ఎంపైర్ డిసిషన్ లాగా మేము ఆయన కోసం చూస్తూ ఉండాలి ఏం జరుగుతుందని. సో ప్రతిదీ అంటే ఆయనకి అంత పర్ఫెక్ట్గా ఉండకపోతే ఆయన ఒప్పుకోడు. సో ఎప్పుడు అదే చెప్పారు కదండి, అంటే పెగ్గు కాడి నుంచి అన్నింటిలో ఆయన చాలా దగ్గరగా పాత్ర చాలా పోషించారు. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరన్నా మర్చిపోతే మా హరితేజ గారు అండ్ ప్రవీణ్ గారు. అంటే మీరు ఇప్పటివరకు హరితేజ గారిని చాలా బబ్లీగా లేకపోతే ఎలా చూస్తుంటారు, ఇన్నోసెంట్గా. బట్ ఈ సినిమాలో డెఫినెట్